వేలు కాదు ఇంకా లక్షలు లక్షలు కూడా మన మీద మోపుతాం. ఎక్కడి నుంచి? a consortium of 12 nationalized bank and consortium head yoru Punjab National Bank, which is under investigation and scanner for all kinds of bank frauds. అక్కడ పైసలు లేవు, నువ్వు ప్రాజెక్ట్ కట్టలేవు, నువ్వు భూ నిర్వాసులకు ప్రాజెక్ట్ ఇయ్యవు, కానీ భూమి అయితే కావాలా. ఇప్పుడు హల్ల రాజేశ్వర్ రెడ్డి గారో లేకపోతే ప్రభాకర్ గారో ఎవరో అన్నారు కదా, మేము 600 కిలోమీటర్ల రోడ్లు చేసినాం. అరే బై చేసిండొచ్చు, నీ కార్ కోసం చేసుకున్నావు, కానీ రోడ్ పొంటి పోయేటోళ్ళకి ఎంతమంది భూములకు పైసలు ఇచ్చినావు, ఎంతమందిని ఎల్లగొట్టినావు, ఆ లెక్కలు చెప్పు. నువ్వు రోడ్లు నువ్వు వేసుకోవయ్యా. ఇప్పుడు మన హైదరాబాద్ దరిద్రంగా ఉంది. నేను ఇంపోర్టెడ్ కార్ కాదు, ఇండియన్ కార్ కూడా వాడలేని పరిస్థితులు ఉంది. సో నువ్వు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అటువంటి ఒక దగుల్బాజీ బ్యాంక్ విచ్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్, 12 బ్యాంక్స్ కన్సార్షియం నుంచి నువ్వు అప్పులు తెచ్చి ఎవరిని ఉద్ధరిస్తున్నావు? రీడిజైనింగ్ పేరు మీద నువ్వు దోచుకోకపోతే ఇంకా ఏమి ఘనకార్యం చేస్తున్నావు? తుమ్మిడి హట్టి న్యాచురల్ గ్రావిటీ అంటారు సార్. నేను ఇంతకు ముందున్న పాలకులు పార్టీలు ఇచ్చేసిండ్రా, అది ఒరగబెట్టిండ్రా పెట్టలేరని నేను అనుకోను సార్. బికాస్ ఫర్ మీ వాట్ మ్యాటర్స్ ఇస్ నౌ అండ్ ద ఫ్యూచర్. వాళ్ళందరిని ఇచ్చిపెట్టు, వాళ్ళకన్నా ఎక్కువ నువ్వేమి ఒరగబెట్టినావు? తుమ్మిడి హట్టి చాయిస్ ఎందుకుండే? న్యాచురల్ గ్రావిటీ కాబట్టి. అక్కడి నుంచి నీళ్లు పడితే నీకు ఎక్కువ జస్ట్ బరాజ్లతోని నిలిపి అక్కడనే రిజర్వాయర్, ఒక చిన్న టీఎంసీల రిజర్వాయర్ కట్టుడు తప్ప నీకు ఇంకేం పని లేదు. నువ్వు తుమ్మిడి హట్టి ప్రాణహిత చేవెళ్లాను మార్చి ఎక్కడనో పాతాళంలో ఉన్న మేడిగడ్డ నుంచి పంపింగ్ ద్వారా మళ్లీ పాతాళంల నుంచి తుమ్మిడి హట్టి కన్నా కొంచెం కిందకున్న స్టేజ్ కి ఎత్తి 4 అడిషనల్ బ్యారేజెస్ ని కట్టి పంపింగ్ స్టేషన్స్, ఐఎమ్ సారీ ఐ స్టాండ్ కరెక్టెడ్, నాట్ బ్యారేజెస్, పంపింగ్ స్టేషన్స్ ని కట్టి ఏం ఘనకార్యం చేస్తున్నావు? ఎవరిని సాధిస్తున్నావు? దాని తర్వాత ఉన్న రిజర్వాయర్స్ ఒకటి సార్, మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్, మీరు కూడా నన్ను కరెక్ట్ చేయొచ్చు. 2, 4, 3 ఇంత చిన్న రిజర్వాయర్స్ ఉన్న కెపాసిటీని అర్ధాంతరంగా నిద్రలేసి పొద్దుగాల కల్లా 50 టీఎంసీలు ఎట్లా, ఏ ప్రాతిపదికన, విచ్ సైంటిఫిక్ ఈక్వేషన్ డిడ్ యూ కన్సిడర్ టు ఎన్హాన్స్ ఇట్ టు సచ్ ఎ లెవెల్? అండ్ ఎందుకో ఈ 50 టీఎంసీలు చేసిన తర్వాత కూడా సిద్దిపేట్ మెదక్ పొంటి అన్ని ఊర్లు మునిగిపోతే గాని నీ ఫామ్ హౌస్ కి అయితే ఏమీ కాదు, చెక్కు చెదరదు, ఒక్క గుంట పోదు, పుష్కలమైన నీళ్లు. ఐ డోంట్ నో హౌ ఇస్ దట్ సైంటిఫికలీ పాసిబుల్ అండి. అస్సలకే ఇది కాదు. ప్లస్ అది సో 1,25,000 మోర్. నిన్న కాళేశ్వరం మీద ఎన్జీటీ కొట్టేసిందని తాటికాయంత అక్షరాల్లో ఉన్నలేని పేపర్లలో అన్నిటిగా పెట్టుకున్నావు. ఎందుకు? కాళేశ్వరం తప్పు, అవసరమైన పర్మిషన్స్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఈసీ లేదు, ఎఫ్సీ లేదని పోతేనే నువ్వు ఉరుక్కుంటా ఎంఓఈఎఫ్ దగ్గర ఈసీకి పోయినావు, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పర్మిషన్ పోయినావు, ఫారెస్ట్ క్లియరెన్స్ చేసినావు. నువ్వు కాంట్రాక్టర్ తోని అగ్రిమెంట్ కూడా సైన్ చేసే కన్నా ముందు 600 హెక్టేర్ల ఫారెస్ట్ ల్యాండ్ ని కత్తిరించినవా లేదా చెప్పు నువ్వు. అది ఫస్ట్. ఇట్స్ బీన్ బోర్న్ అవుట్ ఆఫ్ రికార్డ్. You have devastated 600 hectares of land even before you entered into a damn contract with the contractor. Who are you? హరితహారం మీద పువ్వులు పెడతావు, హరితహారం మీద వీంతోని వాంతోని పువ్వు, ఇది అది, ఈ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్. పిచ్చిలేసిందా? పిల్లలాటనా ఇది? ఏంది? నువ్వు అమాంతరంగా ఫారెస్ట్లు కత్తిరిస్తావు, హరితహారం మీద పువ్వులు, ఆకులు, అలములు. ఇంకోటి ఏమన్నా పనికిరాని చట్టాలు. తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ ఇప్పుడు యోన్కి అవసరం వచ్చింది. మున్సిపాలిటీస్ యాక్ట్ విచ్ ఇస్ అన్ అమెండ్మెంట్ ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ యోన్కి అవసరం వచ్చింది. నువ్వు పనికిరాని చట్టాలు తెచ్చి ఎలక్షన్ల టైంకి ఎలక్షన్లు చేయకుండా
కావాల్సుకొని నువ్వు చేయవలసిన పని 6 నెలల ముందే చెయ్యకుండా కావాల్సుకొని ఎలక్షన్స్ కాకుండా ఆపిచ్చి వాళ్ళని అటు కాకుండా ఇటు కాకుండా చేసి నువ్వు జీపీలను చేస్తా అంటావు, తాండాలను జీపీలు చేస్తా అంటావు, మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తా అంటున్నావు. అరే భయ్, నీకు తెలంగాణలో ఊర్లుండుడే ఇష్టం లేకపోతే నువ్వు ఈ కాళేశ్వరం ఎందుకు, పాలమూరు ఎందుకు, రైతు 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 అనుకుంటే దుంకుతావు? ఎవరి కోసం ఇదంతా? ఐ మీన్ యూర్ వర్కింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్. ఫస్ట్ మేకప్ యువర్ డామ్ మైండ్. కాళేశ్వరం అంటావు, పాలమూరు అంటావు, రైతు అంటావు, భీమా అంటావు, బంధు అంటావు, ఊర్లుండనియవు, ఎకరాలు లేవు. 1 కోటి ఎకరాలు ఏడున్నాయండి? 1 కోటి ఎకరాల మాగాని బంగారు తెలంగాణ, వెండి తెలంగాణ అనుకుంటుంటారు. 1 కోటి ఎకరా, ఐ మీన్ give educated people a break. We are insulted every single day. There are no 1 crore acres in Telangana. Get it into your damn heads. It's not possible. 1 కోటి ఎకరాల మాగాని కాదు, ఏమీ చేయలేవు. కాళేశ్వరం కాదు, పాలమూరు కాదు, ఇప్పటి వరకు ఉన్నాయే మీరు సమకూర్చుకుంటే తెలంగాణ బంగారు అని నేను అనను. ఎందుకంటే నాకు బంగారు తెలంగాణ అనే ఆ ఫ్రేజ్ అనే విరక్తి. తెలంగాణ బాగుపడుతుంది. యాదగిరి గారు అన్నట్టు నెక్స్ట్ కేరళ విల్ బి తెలంగాణ. థ్యాంక్స్ టు దిస్ డ్యామ్ కాళేశ్వరం, థ్యాంక్స్ టు దిస్ పాలమూరు, దిండి, ఎక్కడెక్కడు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా నేషనల్ హైవేస్ అంటారు, రోడ్లు అంటారు, సింగరేణి అంటారు. ఓపెన్ కాస్ట్లు వద్దని తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు నేను పేరు మార్చుకుంటా, ఊరు మార్చుకుంటా, జిల్లా మార్చుకుంటా అని అన్నారు మొన్నటిదాకా 2014 దాకా. ఇప్పుడు ఓపెన్ కాస్ట్లతోని మొత్తం బొందల గడ్డ అయిపోయింది. ఓపెన్ కాస్ట్లు చేసుకుంటారు మీరు, పైసలు మీరే సండుకుంటారు, కానీ ఓపెన్ కాస్ట్ల పేరుతోని నాశనమయ్యే ఊర్లు, ప్రజలు, మీరు వాళ్ళ ఇండ్లు చూడండి సార్. దే డోంట్ హ్యావ్ రన్నింగ్ వాటర్, దే డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్. వాళ్ళను థ్రెటన్ చేయడానికి, ఇంట్ల నుంచి బయటకు ఎలగొట్టేలా చేయడానికి ఎలక్ట్రిసిటీ కట్ చేసిండ్రు. రన్నింగ్ వాటర్, స్నానం చేయడానికి రన్నింగ్ వాటర్ లేదు. స్నానం అంటే ఐ థింక్ ఇట్స్ అ లగ్జరీ. జస్ట్ చేయి కడుకోవడానికి రన్నింగ్ వాటర్ లేదు, తాగడానికి నీళ్ళు లేవు. వై? బికాస్ దే వాంట్ టు థ్రెటన్ యూ టు లీవ్ ద విలేజెస్. అందరు ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ విజిటెడ్ దోస్ విలేజెస్. ఏం మాట్లాడుతుండ్రు? దెంకపోయినరు, మంచి పనే చేసిండ్రు. ఓకే.